పశ్చిమ ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరదల కారణంగా వందలాది గ్రామాలు 3 రోజులుగా నీళ్లలో నానుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. రాజస్థాన్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రాజస్థాన్లో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. జోధ్పూర్, సవాయి మాధాపూర్ జిల్లాల్లో ఊళ్లకు ఊళ్లు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అటు మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ ఉధృతి ఇంకా తగ్గలేదు. పలు గ్రామాలు గత 2 రోజులుగా నీళ్లల్లోనే నానుతున్నాయి. మణిపూర్లోని నంబూల్ నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇంఫాల్ సహా పలు ప్రాంతాల్లో రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడటంతో మహదేవ్, లిటిల్ ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు రానున్న 2 రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, కేరళ, కాస్తాల్లో రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడటంతో మహదేవ్, లిటిల్ ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు రానున్న 2 రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, కేరళ, కాశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల వల్ల పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందనే హెచ్చరికలతో ప్రజలు భయపడుతున్నారు. తమిళనాడు సహా మిగతా దేశమంతటా వాతావరణం సాధారణంగానే ఉండనుందని తెలుస్తోంది.